నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. జనరల్గా లీడర్లు ప్రెస్ మీట్ పెడితే బూతులు తిట్టుకుంటారు, లేదంటే సవాళ్లు విసురుకుంటారు. కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తాడేపల్లిలో పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే మీకు పాలిటిక్స్ క్లాస్ కంటే కూడా మ్యాథ్స్ క్లాస్ ఎక్కువ గుర్తొస్తుంది. ఎందుకంటే జగన్ క్యాలిక్యులేటర్ పట్టుకొని మరీ స్క్వేర్ ఫీట్ల లెక్కలు తేల్చేశారు. పక్క రాష్ట్రంలో కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ అద్భుతం అంటూ సర్టిఫికేట్ ఇచ్చేసి చంద్రబాబు అమరావతి రేట్లపై బాంబు పేల్చారు. అసలు జగన్ లెక్కల వెనుకున్న లాజిక్ ఏంటి? ఒక చదరపు అడుగుకి 20,000 రూపాయల? బాబోయ్, అంత ఖర్చా అంటూ చంద్రబాబు అండ్ కోని జగన్ ఏకి పారేశారు. ఇక మ్యాటర్లోకి వస్తే, నాడు కేసీఆర్ హయాంలో నిర్మించిన తెలంగాణ సెక్రటేరియట్ గురించి ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ ఒకటే చర్చ. తాడేపల్లిలో మీడియా ముందుకొచ్చిన జగన్ సడన్ గా కేసీఆర్ భవన నిర్మాణాన్ని పొగట్టడం మొదలుపెట్టారు. జగన్ మాటల్లోనే చెప్పాలంటే, నాడు కేసీఆర్ 28 ఎకరాల స్థలంలో దాదాపు 10 లక్షల చదరపు అడుగుల్లో అత్యంత అద్భుతమైన సెక్రటేరియట్ ని కేవలం 615 కోట్ల రూపాయలతో కట్టారు. అబ్బా, వింటుంటేనే ఎంత క్యూట్ గా ఉందో కదా. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కేసీఆర్ ని పొగిడేవాళ్లు కాస్త తగ్గారేమో, కానీ మన జగన్ మాత్రం పక్క రాష్ట్రం నుంచి ఫుల్ మార్కులు వేసేశారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది, కానీ అసలైన ట్విస్ట్ దీని వెనకున్న మ్యాథ్స్ క్యాల్కులేషన్లోనే ఉంది. ఇప్పుడు జగన్ బోర్డు మీద లెక్కలు చెప్తున్నారు, వినండి. ఏ విధంగా లెక్కేసినా కేసీఆర్ చదరపు అడుగుకు కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు. 6,000 రూపాయలకి అంత పెద్ద మహల్ కట్టేశారు. లీడర్లు హ్యాపీ, ఆఫీసర్లు హ్యాపీ. కానీ ఇప్పుడు మన అమరావతిలో చంద్రబాబు కడుతున్న సచివాలయం రేటు ఎంతో తెలుసా? జగన్ లెక్కల ప్రకారం అక్కడ ఒక్క చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 20,427 రూపాయలు ఖర్చు పెడుతున్నారట. బాబోయ్, 20,000 అంటే కేసీఆర్ రేటు కంటే దాదాపు 3.5 రెట్లు ఎక్కువ అన్నమాట. జగన్ ఏమన్నారంటే, ఈ రేట్లు చూస్తే సాక్షాత్తు ఆ కేసీఆరే షాక్ అవుతారేమో, ఏంటయ్యా బాబు అంత రేటా అని ముక్కున వేలేసుకుంటారేమో అని సెటైర్లు వేశారు. ఒక్క స్క్వేర్ ఫీట్ కి 20,000 అంటే అక్కడ సిమెంట్, ఇసుకతో పాటు ఏమైనా బంగారం మిక్స్ చేస్తున్నారా ఏంటి చంద్రబాబు గారు అని వైసీపీ క్యాడర్ ఇప్పుడే సోషల్ మీడియాలో ట్రోల్ స్టార్ట్ చేసేసింది. సరే, ఇక్కడితో బిల్డింగ్ల ముచ్చట, సిమెంట్ ముచ్చట అయిపోయింది. ఆ తర్వాత జగన్ అసలైన పొలిటికల్ గేర్ మార్చారు. రీసెంట్ గా కూటమి నేతలు వైసీపీ మీద చేస్తున్న విమర్శలకి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఎవరిది గొడ్డలి పార్టీ, ఎవరిది గన్ కల్చర్, ఎవరివి హత్యా రాజకీయాలు, దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి అంటూ తాడేపల్లి వేదికగా డిమాండ్ చేశారు. ఏపీలో ఎన్నికలు ముగిసి కూటమి ప్రభుత్వం వచ్చినా ఈ గొడ్డలి, హత్యలు అనే పదాలు మాత్రం అసలు పాలిటిక్స్ నుంచి దూరం అవ్వట్లేదు. ఒకరంటే ఒకరు బురద జల్లుకోవడంలో ఇరు పార్టీల నేతలు పీహెచ్డీలు చేసేశారు. చంద్రబాబు వైసీపీని టార్గెట్ చేస్తే జగన్ రివర్స్ లో చంద్రబాబు వైపు వేలు చూపిస్తూ మా మీద నెట్టేగండి, అసలు రంగు మీదే అన్నట్టుగా కడిగి పారేశారు. ఇదే ప్రెస్ మీట్ లో జగన్ ఒక అత్యంత ఆవేదనకరమైన, సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మేము హత్యా రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, ఆ హత్యా రాజకీయాలకి సాక్షాత్తు మేమే బాధితులమని పేర్కొన్నారు. అంతేకాదు, మా కుటుంబంలో ఇప్పటి వరకు 3 బలయ్యారు అంటూ తన ఫ్యామిలీ హిస్టరీని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యారు. అయితే ఇక్కడ పొలిటికల్ విశ్లేషకులు ఏమంటున్నారంటే, జగన్ ఎంత ఎమోషనల్ గా బాధితులం అని చెప్తున్నా ప్రత్యర్థి పార్టీలు మాత్రం ఆ 3 మరణాల వెనక ఉన్న ట్విస్టులని మళ్లీ సోషల్ మీడియాలోకి లాగుతున్నాయి. బాధితులు ఎవరు, వేధితులు ఎవరు అనేది ఏపీ పాలిటిక్స్ లో ఎప్పటికీ తేలని ఒక పెద్ద సస్పెన్స్ వెబ్ సిరీస్ లాంటిది. ఎవరి వర్షన్ వాళ్ళదే, ఎవరి సింపతి గేమ్ వాళ్ళదే. తెలంగాణ సెక్రటేరియట్ బిల్డింగ్ బాగుందని జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం వెనక చంద్రబాబు అమరావతి బడ్జెట్ ని టార్గెట్ చేయడమే మెయిన్ ఎజెండా అని క్లియర్ గా అర్థమైపోతోంది. ఒకవైపు 6,000 రూపాయల స్క్వేర్ ఫీట్ లెక్క, మరోవైపు 20,000 రూపాయల అమరావతి లెక్క. ఈ రెండింటి మధ్య నలుగుతున్న ఏపీ రాజకీయం ఎటు దారి తీస్తుందో చూడాలి. మరి మీరేమంటారు? జగన్ చెప్పిన స్క్వేర్ ఫీట్ లెక్కలు కరెక్టేనా? చంద్రబాబు అమరావతిలో అంత భారీగా ఖర్చు పెట్టడం కరెక్ట్ అని అంటారా? అలాగే ఈ హత్య రాజకీయాలనే టాపిక్ పై మీ అభిప్రాయాన్ని ఈ వీడియో కింద కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ రోజువారీగా పొందడం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.